నేనైతే బయట అసలు ఇట్లా ఉంటుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు. ఏమైందంటే నేను ఈవినింగ్ డీమార్ట్‌కి వెళ్దామని చెప్పేసి కొన్ని థింగ్స్ కొనాలని చెప్పి వెళ్ళినా. సరే అని చెప్పేసి అదిగోండి ఆల్మోస్ట్ డీమార్ట్‌కి అయితే వచ్చేసాను. సో, సాటర్‌డే కదా! ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే ఎంతమంది ఉన్నారా అని చూడాలి. నేనైతే చాలా షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కోసం ఎంతో ట్రై చేశాను. మేబీ స్టాక్ లేదనుకుంటాను. సరే అని చెప్పేసి కావాల్సిన థింగ్స్ అయితే పెట్టుకొని ఏ కౌంటర్ అయితే కొంచెం జల్ది అయిపోతదా అని చెప్పి చెక్ చేసిన. సరే అని చెప్పేసి ఒక కౌంటర్‌లో తీసుకున్నా. ఇక్కడ చాక్లెట్స్ చూసారా ఏమన్నా బిజినెస్ టెక్నికా అండి బాబు వాళ్ళకి. ఇక్కడో క్యూ అయిపోయిందనగానే ఇక్కడో క్యూ అండి బాబోయ్! ఈ వెయిటింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా జల్దీ బయటకైతే వచ్చేసినాము. కొంతమంది ఉంటారండి బాబు. సామాన్ల కోసం కంటే ఐస్ క్రీమ్ కోసమని వచ్చే పర్సన్స్ ఉంటారు. అందులో ఈ పర్సన్ ఒకరు. ఇగోండి ఈ పర్సన్ అయితే ఐస్ క్రీమ్స్ తేవడం కోసమని వెళ్ళిపోయిండు. నాతో అయితే శపథం చేసిండు. నేను ఐస్ క్రీమ్స్ తిన్ను ఎట్లయినా తినుకుంటా పోతా అని చెప్పేసి. తిన్నాను బాబా, తిన్నాను నువ్వు. నేను తిన్నా అసలు ఈరోజు ఐస్ క్రీమ్ అన్నావు. చూడండి ఎట్లా తింటున్నాడు సిగ్గు లేకుండా. ఇవి పట్టుకుంటే ఇవి పట్టుకోకపోతే ఊరోలా, ఇవి పట్టుకుంటే రిచ్చా సిటీ వాళ్ళా అని నేను ఊరుదాను ఫోన్లే. తినడం కూడా రాదా. చూడండి గాయస్ అక్కడ కింద టిష్యూ పట్టుకొని తినాలంట. అట్లయితే రిచ్ అంట, లేకపోతే విలేజ్ పీపుల్ అంట. నేను విలేజ్ పీపుల్ అందుకనే ఇంకా ఓకే అని చెప్పి అగ్రీ అయిపోయింది దానికోసం అయితే. సరే అని చెప్పేసి తినటం అయితే అయిపోయిందండి. ఇంకా వెంటనే ఎగ్జిట్ కోసం అని చెప్పి వెళ్తున్నాము. ఈ ఈ అబ్బాయిలు ఉన్నారే చాలా పుచ్చంత, చూడండి ఎట్లా తీసుకెళ్ళిండో. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. స్టార్ట్ అయిన చలి ఏంటండి బాబోయ్ చంపేస్తుంది నాయనో. ఇంటి వరకు ఎట్లా వెళ్ళాలా అని చెప్పి భయం వేసింది. అంతలోపు మా బావ చూడండి ఎట్లా చేసిండో. భయం వేసింది నాకైతే ఫుల్. ఇది ఏమన్నా కరెక్టా అండి ఇలా చేయడం చెప్పండి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసామండి బాబు. చలి అయితే చంపేస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు.